హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బియ్యం పిండి చెక్కలన్నమాట. ఈ అప్పాలు తెలంగాణ సైడ్ అయితే గ్యారెలు కూడా అంటారు. ముందుగా 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అది జల్లించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కని సన్నగా తరుక్కొని వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పెడు సాబుదానా, ఇంకా ఒక కప్పెడు పెసరపప్పు కూడా శుభ్రపరచుకొని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం పిండిలోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు, జీలకర్ర, మిక్సీ పట్టుకునే పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకొని కొద్దిగా కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పల్లీలు కూడా వేయించేసుకొని పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని నెయ్యి అన్న, నూనెనన్నా, లేదంటే బటర్ అన్న కాచి వేసుకోవాలన్నమాట. వేడి మీద వేసుకుంటే మనకి టేస్టీగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా వేడి మీద వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా కలిపేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న నా సాబుదానా, ఇంకా పెసరపప్పు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని గోరువెచ్చని వాటర్తోని పిండిని అంతా కూడా తడుపుకోవాలి. గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా మీడియంగా పిండిని అంతా కూడా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇలా 10 నిమిషాలు రెస్ట్ అయిన తర్వాత పిండి ముద్దలన్నీ కూడా సమానంగా తీసుకొని ఇలా కొన్ని ఒత్తుకొని అప్పల్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను కవర్ మీద పెట్టి ఇలా ఒత్తుకున్నాను. కొన్ని పూరి ప్రెషర్లో కూడా చేశానమాట. ఇలా కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా కాల్చుకోవాలి. కొన్ని చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట, లేదంటే పిండి ఆరిపోతుంది. సో బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ చెక్కలన్నీ కూడా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా నేను పెద్ద కడాయిలో వేసుకున్నాను. ఒక 4-5 వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్ చేసుకుని దించేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. మీరు కూడా ఈ కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది చెక్కలు. నేను ఈ పండుగకి, సంక్రాంతి పండుగకి చెక్కలు చేశానమాట. సో మా పిల్లలు, మా వారైతే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా చేసుకొని నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.